రెండుసార్లు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు ఏం చేశారని ప్రశ్నించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మహిళా అధ్యక్షురాలు కూతూరి సుమలత, సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు రెండుసార్లు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అని తెలిపారు. గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొని ఇప్పుడు మీరు ప్రోటోకాల్ గురించి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, రండి బహిరంగ చర్చ చేద్దాం, దీనికి మీరు సిద్ధమా అని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకోవాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చెరుకు శ్రీనివాసరెడ్డికి ఏ అర్హత ఉండి కొబ్బరికాయలు కొడుతున్నాడు అనే ప్రోటోకాల్ లేదు, ఏం లేదని చెప్పి వార్డు మెంబర్ కూడా గెలవడని చెప్పి అనేక రకాలుగా ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అయ్యా, రైతు ధ్యేయం అని చెప్పి రైతు ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ కూడా రైతుల పక్షాన ఆయన రైతు రుణమాఫీ కూడా చేసిండు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చినాక కూడా మేము చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలు కూడా ఇప్పుడు కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేసిండు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల క్షేత్రంలో ప్రజలను మామేకం చేస్తూ రైతుల పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో కనీసము నిధులు లేనటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘునందరావుకు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందరావును ప్రోటోకాల్ మీద ఆయన గౌరవించిరా? ఫస్ట్ మా సీనియర్లను మీరు విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేని ఏ కులంలో కూడా ఎక్కడ కూడా ఆయనకు విలువ లేకుండా చేసారు రఘునందరావుకు. మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. బీఆర్ఎస్ నాయకులారా, చెరుకు శ్రీనివాసరెడ్డిని మేము ఎక్కడైనా సరే తిరగనియము, అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చేతగాని మాటలు, చౌకబారు మాటలు చెప్పడం సరైన విధానం కాదు. ఫస్ట్ మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. బీఆర్ఎస్ నాయకులారా, దుబ్బాక నియోజకవర్గంలో కాలేజీలు కావాలి, ఇంకా రెవెన్యూ డివిజన్ కావాలి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మంత్రుల దగ్గరికి పోయి ఎమ్మెల్యే కోటలో ఆయన తీసుకొచ్చి శాంక్షన్ చేయించి దుబ్బాక అభివృద్ధికి తోడ్పడమని ఎమ్మెల్యే గారికి మీరు చెప్పాల్సింది పోయి చెరుకు శ్రీనివాసరెడ్డి మంత్రుల దగ్గరికి పోయి అనేక రకాలుగా నిధులు చేస్తుంటే ఇలా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తుంటే శ్రీనివాసరెడ్డి మీద అనేక రకాలుగా చౌకబారు మాటలు మాట్లాడడం సరైన విధానం కాదు. మీరు ఎక్కడైనా అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మేము తిప్పుకోదామని చెప్పి అక్బర్పేట భూంపల్లి మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటే, వాళ్ళు మా సీనియర్లకు ప్రోటోకాల్ లేదని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దానివల్ల మీ ఎంపీ 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ పని కూడా గెలిచి 8 సంవత్సరం అవుతుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా తీసుకురాలేదు. ఇప్పటికీ కూడా మా సీనన్న ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి కలిసి మా దుబ్బాక నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఉచితంగా కావాలి, మా దుబ్బాక నియోజకవర్గం మాకు అభివృద్ధి చేయాలని చెప్పి మా మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేపిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుంభకాయ గుండ నాయకుల లెక్క, రౌడీ రాజకీయాల లెక్క చేసుకుంటూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేంత స్థానికం నీకు లేదు. ఒక వార్డు మెంబర్ కాదు, మీరు ఒక సర్పంచ్ కాదు, ముత్యం రెడ్డి ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ పద్ధతి కాదు. చెప్తున్నాం ఒకటే, మేము మా శ్రీనన్న 24 గంటలు దుబ్బాక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దుబ్బాక ప్రజల కోసం అనునిత్యము ఈ 4 సంవత్సరాలు కూడా తను పని చేస్తాడు. 24 గంటలు దుబ్బాకకు వస్తాడు. కాబట్టి మీరు ఎక్కడ అడ్డుకుంటారో బిడ్డ, మేము కూడా మీరు అడ్డుకున్న సంగతి మేము కూడా చూస్తాము. మేము కూడా అడ్డుకున్నాం. మేము తిరిగితే
మీరు ఎక్కడ ఉండరో మేము చూస్తాము. మీరు ఇంకా చెలరేగుతా అంటే మేము ఈ సంగతి మేము చేస్తాము. ఇంకొకసారి మా చీనన్న జోలికి వస్తే మాత్రము మా చీనన్న పేరు తీస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండండి మీరు. ఇంకా మరి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ మీరు నోరు జారీరనుకో, ఎక్కడ మీ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. జై మహిళా కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయిందని చెప్పేసి, ఒకసారి ఎమ్మెల్యే అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవమే అయ్యా, ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చిర్రు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయి ఒకసారి ఎమ్మెల్యే అయి దుబ్బాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకటే గ్రహించాలి, ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా చెరుకు శ్రీనన్న గారు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ప్రోటోకాల్ అని రగడ చేస్తూ ఉన్నారే, మీకు సిగ్గుండాలి. ఎందుకంటే గతంలో మీ గ్రామ పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు వేదికల మీద, మండల పార్టీ అధ్యక్షులు కూర్చున్నారు, అదే విధంగా కొబ్బరికాయలు కొట్టిర్రు. మాట్లాడుతున్న నాయకులు అంటున్నారే, నిన్న చేగుంటల ఏదైతే గొల్లపల్లి సబ్ స్టేషన్ లో మాట్లాడిన నాయకులు, గొల్లపల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా నిన్న కూర్చున్న నాయకులు కూడా కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి ఏ ప్రోటోకాల్ ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టిర్రు? దానికి పూర్తి ఆధారం మా దగ్గర ఉన్నది, దానికి జవాబు చెప్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రోటోకాల్ విషయము పక్కకు పెట్టండి, ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని మీరు చూస్తే మీరు అడ్డుకుంటామంటున్నారా? రండి చూస్తాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు గ్రహించండి, దుబ్బాక అభివృద్ధి మీ చేతగాలే, మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ పని చేస్తలే. కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓటమి పాలైనా కానీ ఇక్కడ ప్రజా తీర్పును శిరస వహించి ప్రజల మన్ననలు పొందడానికి తన సహాయ శక్తుల కృషి చేస్తూ ఎక్కడ ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులను చేస్తున్నాడని మీ అక్కసుతోటి ఏదైతే ఈ అక్కసు వెళ్ళగడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. బిడ్డ మీరు ఖబర్దార్, మేము అడ్డుకుంటాం, రచ్చ చేస్తామంటే మిమ్మల్ని కూడా తరిమి కొడతారు ప్రజలు. రండి చూస్తాం, ఎవరిని అడ్డుకుంటారో చూద్దాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.